నీట్ విద్యార్థులు నిరుద్యోగులపై జరిగిన లాఠీ చార్జీని బీఆర్ఎస్వి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వి జయశంకర్ జిల్లా నాయకులు కొల్లోజ్ దిలీప్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ప్రాంగణంలో నిర్వహించిన చలో ఇందిరా పార్క్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్వి జిల్లా నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వారిపై లాఠీ చార్జీలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ విమర్శించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గిల్లి శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశానుసారం, అలాగే బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దండ వెంకటరమణరెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ తరఫున ఇవాళ ఏదైతే బీఆర్ఎస్వి పిలుపు మేరకు ఏదైతే నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు విచ్చేసినటువంటి సభకు ఇవాళ భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున మేమందరం రావడం జరిగింది. ఎంత అన్యాయం అంటే, ఎంత దుర్మార్గం అంటే, కేంద్రంలో ఏదైతే ప్రజాస్వామ్య పోరాటబద్ధంగా విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య పోరాటంలో పోలీసులు దూరి ఇష్టానుసారంగా విద్యార్థులను చూడకుండా, చిన్న పిల్లలను చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా ఇష్టానుసారంగా కొట్టి వాళ్ళ యొక్క హింసాకాండను చూపించడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈరోజు జరిగినటువంటి సభకు మేము బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం పక్షాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ రావడం జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు పలుమార్లు జరిగిన, ఇలాంటి పేపర్ లీకేజీలు జరిగిన తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము ప్రతినిత్యం విద్యార్థుల వెంబడి ఉంటూ, నిరుద్యోగుల వెంబడి ఉంటూ, విద్యార్థులకు ఎల్లవేళలా మేము తోడుగా ఉంటామని చెప్పి ఈ రోజున ఈ యొక్క చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ.